భద్రాద్రి భువనగిరి జిల్లాలో ఆగస్టు 16, 17, 18 తేదీలు నిర్వహించనున్న సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. తుర్కపల్లి మండలంలోని మాదాపూర్లో నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాల కరపత్రాన్ని మండల కన్వీనర్ తూటి వెంకటేశంతో కలిసి విడుదల చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ఆల్ ఇండియా రాష్ట్ర నాయకత్వంతో పాటు అన్ని జిల్లాల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో సిఐటి రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల సమస్యలు మరింత పెరిగి ప్రమాదం ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 6 ప్రకారం కనీస వేతనాల సవరణ శాస్త్రీయంగా లేదు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి కేవలం ప్రమాదంలో చనిపోతే వస్తున్న తప్ప వెల్ఫేర్ బోర్డు నుంచి లేదా లోన్ల రూపంలో, సబ్సిడీల రూపంలో వాళ్ళని ఆదుకుంటున్న పరిస్థితి లేదు. అందుకే పూర్తి స్థాయి వాళ్ళ 60 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని రంగాల కార్మికుల సమస్యలపైన చర్చించి ఒక భవిష్యత్ పోరాట మార్గాన్ని రూపొందించడం కోసం భువనగిరిలో సిఐటి రాష్ట్ర కమిటీ జరగబోతా ఉన్నాం. ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.